హాయ్ అందరికీ భక్షాలు ఎలా చేయాలో చూపెడతాను. ముందుగా కుక్కర్లో పప్పు పోసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. అందులో వాటర్ పోసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఒక 4 విజిల్లు వచ్చేదాకా ఉడికించుకోవాలి. తర్వాత దించి మెత్తగా రుద్దుకోవాలి. రుద్దిన తర్వాత అందులో బెల్లం వేసుకొని స్టవ్ మీద పెట్టి దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. బాగా దగ్గర పడాలి. ఇలా ముట్టుకుంటే ఇలా ముద్ద లెక్క కావాలి. అలా అయ్యేదాకా ఉడికించుకోవాలి. అందులో యాలకుల పొడి వేసుకోవాలి. తర్వాత దించి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఒక గిన్నె తీసుకొని అందులో గోధుమ పిండి వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం లూజుగా కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ పోసుకొని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన తర్వాత ఒక చిన్న ముద్ద తీసుకొని ఈ పప్పును అందులో పెట్టుకొని ఒక కవర్ మీద పలసగా ఒత్తుకోవాలి. ఎంత పలసగా అంటే అంత పలసగా ఒత్తుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసుకొని ఈ భక్షాన్ని తీసి పెనం మీద వేసుకోవాలి. వేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. కాలిన తర్వాత రెండు వైపులా కాలిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. ఎంత పలసగా అంటే అంత పలసగా వస్తాయి. చూడండి ఎలా ఉందో. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.